నమస్కారం, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుంది. మంచి చేసే వారంతా ఏపీలో ఇక ముందుకు రావాలి. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోంది. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని చెప్పారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారు. 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటేనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలి. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డా. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలి. అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్నా క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయ పాత్ర నిర్వహించింది అని చంద్రబాబు తెలిపారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం. అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. కూటమి ప్రభుత్వంలో పనులన్నీ నాణ్యతగా జరగాల్సిందేనని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వాసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. కొత్తగా చేపట్టిన భవన నిర్మాణ పనులు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్లాబ్ నుంచి లీక్ అవుతున్న వర్షపు నీరు, నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. మీ ఇళ్ల నిర్మాణాలు ఇలాగే ఉంటాయా అంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పనులన్నీ నాణ్యతగా జరగాల్సిందేనన్నారు. అనంతరం పాత ఆసుపత్రిలో రోగుల సమస్యలను మంత్రి నిమ్మల అడిగి తెలుసుకున్నారు. జగన్ 5 ఏళ్ల విధ్వంసం ఆసుపత్రి నూతన భవన నిర్మాణంలో కల్లారా కనిపించిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు 5 ఏళ్లైనా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత
మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019లో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020లో. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో 15,000 రూపాయలు అన్నారు, తర్వాత దాన్ని 14,000 రూపాయలు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 13,000 రూపాయలు ఇచ్చారు. ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ 15,000 లేదు, 14,000 లేదు, 13,000 లేదు, కొంతమందికి అయితే 9,000, 7,000 అది కూడా 2-3 విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి. అంటే మీరు 30,000 రూపాయలు ఇస్తారని మాట తప్పారు, కనీసం ఒక్కరికి ఇస్తారన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాన్ని 14, 13, 9కి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు పోయిన ఆ మోసం దగా చేసినటువంటి ఆ 13,000 అయినా ఆ 9,000 అయినా 5 సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు, మళ్ళీ 1 సంవత్సరం అమ్మ ఒడిని ఎగ్గొట్టారు. ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి ఈవేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా, మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి 5 ఏళ్ల వైసీపీ పాలనలో కడప ఉక్కు పరిశ్రమ 1% కూడా అభివృద్ధి చెందలేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. యువతకు ఉద్యోగులు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ పూర్తి కావాలని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లు జగన్ తన సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలోని పురపాలికల్లో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ప్రజలను భయపట్టి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆయన సాగించిన అరాచకాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వసూలు చేసిన డబ్బులు వెనక్కి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన భూదందాలపై త్వరలోనే విచారణ చేయిస్తామని తెలిపారు. ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటనే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పేచ్చు జగన్మోహన్ రెడ్డికి, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు, అక్కడ ఏం లేదు, స్థలం మార్చాడే తప్పితే ఇంకొకటి లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది అనకాపల్లిలో. ఆయన విశాఖపట్నం వచ్చాడు. దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తారు. వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. జస్ట్ వాచ్ బీబీసీ, ట్రోల్స్ రాజా, బచ్చిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు, ఎక్వైజర్ ఎడిట్ 007,
యూట్యూబ్ ఛానల్ రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. హీరో హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లో తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఓ తండ్రి కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉండిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు, ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి. కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ, ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది, శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకొనేది అది కరెక్ట్ కాదు. మై సిన్సియర్ అపీల్, దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అధికారంలోకి వచ్చేశామనే ఆలస్యత్వాన్ని నేతలు వీడాలని సీఎం చంద్రబాబు సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావడం సేవగా భావించాలి. రోజు 2 మంత్రులైనా వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. వారిని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్ఛార్జీలదే. వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని మంత్రులంతా బాధ్యతగా తీసుకోవాలి. వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రత్యేక వ్యవస్థతో పాటు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తా. పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపులకు దిగొద్దు. వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే వారికి మనకు తేడా ఉండదు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దాం అని చంద్రబాబు తెలిపారు. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. వాటిని మేము ఎదుర్కోబోతున్నామని మాజీ మంత్రి అంపటి రాంబాబు అన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ఇప్పుడు కేసులు పెడితే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆయన. కాగా అంబటి శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని టీడీపీ ఖండించలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పిన్నెలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వైఎస్ జగన్ 2 ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. ఆ 2 ఐపీఎస్ అధికారులు చంద్రబాబు హయాంలో కూడా పనిచేశారని చెప్పారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి వికృతమైన ఆనందం పొందాలని చూస్తున్నారు. నాడు రఘురామకృష్ణంరాజు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై గెలిచి చంద్రబాబుతో కలిశాడు. హైదరాబాద్ లోనే ఉండి మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎల్లో మీడియాతో జతకట్టి ఇష్టం వచ్చినట్లు తిట్టారని గుర్తు చేశారు. మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా. ఈ త్రిబులార్ రాజు గారు పూర్వం మా పార్టీనే. వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి, నరసాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారే బీఫామ్ ఇచ్చారు. గెలిచిన తర్వాత మాతో విభేదించాడు. చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు. ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చుంటాడు. ఒక ఛానల్ని హైర్ చేసుకున్నాడు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, దూషించటం, వైసీపీ నాయకులను దూషించటం. ఏ స్థాయిలో దూషించాడంటే వాడు, వీడు, వెధవ, సన్నాసి, ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే, భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు, సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చూసిన తర్వాత అకార్డింగ్ టు లా, చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ రైట్, ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేసు అన్నాడు. ఎస్, ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రెచ్చగొట్టాడో.
టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో రోజు ఈ టైంకి వస్తాడు, తిడతాడు. అప్పుడు దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా మాట్లాడు. పొట్టోడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, దొంగ అంటాడు, ఇది అంటాడు, ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యూనా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. చెయ్యాలంతే. ఆయన ఫాల్స్ అనుకుంటాడు, నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా, ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు. ఆ కేసులో సిఐడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇది జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి? వితిన్ 24 hours. వితిన్ 24 hours ఆయన ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ తెలియకపోవచ్చు. ఎప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా 2 ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో, సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, వైఎస్ఆర్, అన్నమయ్య తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. పచ్చనేతల దాడులను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ క్రమంలో కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మాజీ మంత్రి బుగ్గన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్యాపిలి మండలం పొద్దడిలో నడుస్తున్న కంకర క్వారీ నాది కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ క్వారీపై స్థానిక టీడీపీ గుండాలు దాడులు చేస్తూనే ఉన్నారు. నిన్న వేటకొడవలతో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారు. ఈ ఘటనలతో ఆ గ్రామంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగింది. గ్రామంలో ఉన్న మరో వర్గం నుంచి అరాచకాలను ప్రశ్నించింది. అంతేకాకుండా నాపై తప్పుడు రాతలు రాస్తూ బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ క్వారీ సక్రమమా లేక అక్రమమా అనేది తేల్చాల్సింది ప్రభుత్వం. అంతేకాని స్థానికంగా ఉండే టీడీపీ నేతలు కాదు, వారి పార్టీకి చెందిన గుండాలు కూడా కాదు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పక్కా పన్నాగంతో తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణరాజు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను కస్టడీలో వేధించినట్లు చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. ఆయన అరెస్టు విషయంలో ఆ తర్వాత కూడా సిఐడి అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఎవరి సంతోషం కోసమే 3 ఏళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు ఓ సాంప్రదాయానికి తెరతీశారని చెప్పారు. ఈ చర్యకు భవిష్యత్తులో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలని ఆలోచన రాకముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సరే, వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ 16th 16/5/2021 హిస్టరీ ఆఫ్ అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్, నాకు తెలియనటువంటి వ్యక్తులు. కానీ రిపోర్ట్కి వచ్చేసరికి సీతారాంజనేయులు గారు వచ్చేస్తారు, పివి సునీల్ గారు వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ముద్దాయి అవుతాడు. ఇంతకన్నా ఒక కేసు, తప్పుడు కేసు, ఫాల్స్ కేసు, నీ వర్షన్ కరెక్ట్ కాదు, నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయిలు చేయాలని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో, నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయిలు చేయడం జరిగింది. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్ యూ, నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు, సీతారామయ్య గారు వచ్చారు, కొట్టారు, ఇంక 3 కొట్టారు. దట్స్ ది కేస్. ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట?
మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి. పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారామంజులు గారు వచ్చారు, వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు. ఇది కదా నీ వర్షన్. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది ఇది. దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది, ఎద్దు ఈనిందంటే ఘాటు కట్టేయమన్నారంటే ఇప్పుడు ఎద్దేంది ఈనేదేంది అది ఈనదు కదా అనే ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి? మినిమం వాట్ వాస్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైమ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్? వాట్ ఈస్ హిస్ వర్షన్? వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్, ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్? ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ? ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా? ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు పాపం. ఆకుల అందాలను మరింత పెంచే బంగారు ఆభరణాలు విఏజేఆర్ జ్యువెల్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనగా ఉన్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లమాధవి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతే ప్రామాణికంగా లేటెస్ట్ మోడల్స్ లో దగదగా మెరిసే గోల్డ్ డైమండ్స్ హారాలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ క్యాపిటల్ హోటల్లో ఏర్పాటు చేసిన విఏజేఆర్ జ్యువెల్స్ డైమండ్ ఫర్ దివాజ్ ఎగ్జిబిషన్ ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లమాధవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు కొనసాగుతుందని వివరించారు. ప్రస్తుతం విఏజేఆర్ జ్యువెల్స్ సంస్థకు 4 బ్రాంచ్లు ఉన్నాయని, త్వరలోనే గుంటూరు, విజయవాడలో నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ ఇన్ఛార్జ్ ఎన్ మాధురి రెడ్డి, ఆర్యన్, ఉత్తమ్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. జ్యువెలర్స్ మన గుంటూరులో క్యాపిటల్ హోటల్స్ లో ఎగ్జిబిషన్ మన మాధురి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మొత్తం స్టేట్ వైడ్లో కూడా 4 బ్రాంచెస్ వీరు నడుపుతూ ఉన్నారు. విజయవాడ, గుంటూరులో కూడా త్వరలో మనకి వజ్ర జ్యువెలర్స్ రావాలని కోరుకుంటూ ఉన్నాను. కాంటెంపరీ డిజైన్స్తో చాలా అతి ఆధునికమైన వర్క్మెన్షిప్తో వాళ్ళు ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. ఇంకొంచెం ఇక్కడ ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా వారు మెచ్చిన రకరకాలైన థింగ్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఆర్డర్ మీద కూడా వారు అందించడం జరుగుతుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ది బెస్ట్ డైమండ్స్ని, పోల్కీస్ని వాళ్ళు అందరికీ అవైలబుల్గా ఉంచుతూ ఉన్నారు. ఈరోజు వారి ఈ వజ్రా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఇంకొంచెం విజయవాడ, గుంటూరు, ఆంధ్ర ప్రజలకి చేరువ అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఈ డిజైన్స్ని, వర్క్మెన్షిప్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ అగైన్ మాధురి అండ్ టీమ్ అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. మనకి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి, తక్కువ లైట్ వెయిట్లో ఉంటుంది. డైమండ్స్తో పాటు మనకి పోల్కీస్, గోల్డ్ అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. అలాగే వచ్చేసి ఎగ్జిబిషన్స్ వచ్చేసి మన గుంటూరు, విజయవాడలో కూడా నడుస్తున్నాయి. అలాగే మేము త్వరలో వచ్చేసి విజయవాడ, గుంటూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము. ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలో ఉంది. త్వరలో మనకి మేడం యుఎస్లో కూడా ఉంది, ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది. గుంటూరులోని హోటల్ గ్రాండ్ నాగార్జునలో నూతనంగా కుండ బిర్యానీ మేళా ప్రారంభమైంది. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై కుండ బిర్యానీ మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షౌకత్, గౌస్, హోటల్ గ్రాండ్ నాగార్జున నిర్వాహకులు జానీ, సాంబిరెడ్డి, సమీర్, మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకు రుచికరమైన బిర్యానీ అందించేందుకు ప్రత్యేకంగా కుండ బిర్యానీ మేళా ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. వెరైటీ ఐటమ్స్ తో కస్టమర్స్ ను ఆకట్టుకునే విధంగా అన్ని రకాల వంటకాలు అందించాలని సూచించారు. అదేవిధంగా కుండ బిర్యానీ మేళా ప్రాధాన్యతను మేనేజర్ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. గుంటూరు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో రుచికరమైన వంటకాలతో కుండ బిర్యానీ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాజధాని ప్రాంతానికి ప్రధానమైనటువంటి నగరంగా ఉన్నటువంటి గుంటూరులో ఈరోజు ప్రతిరోజు కూడా జనాభా పెరుగుతుంది. ప్రజల అలవాట్లు మారుతూ ఉన్నాయి. అర్బనైజేషన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ని ఆస్వాదించే దాంట్లో అనేక రెస్టారెంట్స్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు సోదరుడు జానీ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, అలాగే మిత్రులందరూ కూడా కలిసి ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసి ప్రజలకు నూతనంగా ఉన్నటువంటి డిషెస్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పాట్ బిర్యానీ.
గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈరోజు కొండ బిర్యానీని ఒక విచిత్రమైనటువంటి స్టైల్లో వండి ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల టేస్ట్ను తగ్గట్టుగా వీళ్ళు ఈరోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి కొండ బిర్యానీ ఫేమస్ అవ్వాలని, ప్రజలందరూ కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లు ధీటుగా మంచి టేస్ట్తో వీళ్ళందరూ కూడా ఇవ్వాలని, మంచి అమ్యూనిటీస్తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రెస్టారెంట్ మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు నగరంలో గ్రాండ్ నాగార్జున హోటల్ నందు పాట్ బిర్యానీ ఫెస్టివల్ మనం ఓపెన్ చేయడం జరిగింది. మన గుంటూరు ఎమ్మెల్యే గారు, ఫస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు వచ్చి మనకి ఓపెన్ చేశారు. మన భోజన ప్రియులందరికీ కూడా అత్యంత ఫేమస్ అయిన పాట్ బిర్యానీ మనం ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అందరికీ. దాన్ని లైవ్ కుకింగ్ మనం చేస్తున్నాం ఇక్కడ గుంటూరు నగరవాసులకి అందరికీ అందించాలనే ఆకాంక్షతోటి ఈరోజు మనం ఈ రోజు నుంచి మనం ప్రారంభించడం జరుగుతుంది పాట్ బిర్యానీ అన్న ఫెస్టివల్ని. అలాగే మనం ఏంటంటే లైవ్ కుకింగ్ చేసి వాళ్ళకి అందించడం అన్నది ఒక విశిష్టతగా మేము పెట్టుకున్నాము. టోటల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా మనకి క్వాలిటేటివ్గా మనం క్వాంటిటేటివ్గా ఇచ్చి వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఇక్కడ కమ్యూట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం అన్నది అందించడం అన్నది జరుగుతుంది. ఈ రోజు నుంచి మేము ప్రారంభించాము దీన్ని. సో ఒక నెల రోజుల పాటు మనం కంటిన్యూ చేద్దాము, ప్రజలందరికీ అందిద్దాము, కొంచెం అలవాటు చేద్దాము. కొత్తగా మన ఫుడ్ ఫెస్టివల్ని ప్రజలకు కూడా అలవాటు పరిస్తే అందరికీ ఇదిగా ఉంటుంది. వీకెండ్స్ కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో అందుకని మేము ఈరోజు ప్లాన్ చేసి మన హోటల్ ఎండి గారు, జానీ గారు, శివారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి. సో వచ్చిన మీ అందరికీ, పాత్రికేయుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు చంద్రశేఖర్ అండి, నేను హోటల్ జనరల్ మేనేజర్. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా విజ్ఞప్తి చేశారు. ఆ సంఘం కార్యక్రమంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో చాంద్ బాషా మాట్లాడారు. గత ప్రభుత్వం ఉద్యోగం ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చి మోసం చేసిందన్నారు. పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ కూడా ప్రకటించకుండా దగా చేసిందన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఆశాభావంతో ఉన్నామన్నారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో మధ్యంతర భృతిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేస్తుందని నమ్మకంతో ఉన్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శివారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్, కోశాధికారి ప్రోతురాజు, నగర శాఖ అధ్యక్షుడు నాగేశ్వర, మహిళా విభాగం సహాయ అధ్యక్షురాలు హేమలత, నిర్వాహక కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు చాంద్ భాషా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక సదస్సు చైర్మన్గా ఉన్నాను. మేము గత ప్రభుత్వంలో దగాపడ్డటువంటి ఉద్యోగులం. గత ప్రభుత్వం మాకు మోసం చేసినటువంటి పరిస్థితి. మేము అడగకుండానే 27% ఐఆర్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 23% ఫిట్మెంట్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో మాకు చంద్రబాబు నాయుడు గారు 20% హెచ్ఆర్ఏ ప్రకటిస్తే ఈ ప్రభుత్వం మాకు 16% కుదించినటువంటి పరిస్థితి. దాదాపుగా 8% నష్టపోయింది ఎవరయ్యా అంటే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి దానితో పాటు మేము నష్టపోయింది కాక ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగుల యొక్క సంక్షేమం చూసే విధంగా ఏ రోజు కూడా ఆ ప్రభుత్వం మాకు వ్యవహరించలేదు. కనీసం ఉద్యోగుల మీద సమీక్ష కూడా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది గత ప్రభుత్వం అనే తెలియజేసుకుంటున్నా. ఇప్పటికైనా మాకు ఈ ప్రభుత్వాన్ని మేము కోరి మెచ్చి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఈ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం ఉద్యోగులు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. రేపు 16వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్లో ఈ ఉద్యోగుల కోసం ఈ ప్రభుత్వం అయినా సరే తక్షణమే మధ్యంతర భృతిని చెల్లించే విధంగా కృషి చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పటికే మేము దాదాపు 13 నెలల పీఆర్సీ కాలాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక 1/7 మరలా 1/7 తర్వాత కనుక చూసుకుంటే మనకు రావాల్సింది 2023 తర్వాత ఇంకా 3 సంవత్సరాలు మరలా పీఆర్సీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 13 నెలల కాలం వృధా అయిపోయింది. గత ప్రభుత్వం కమిషన్ వేసి ఐఆర్ మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం. అందుకే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాకు మంచి విశ్వాసం ఉంది. ఎందుకంటే మేము అడగకుండానే గతంలో 20% ఐఆర్ ఇచ్చారు. అంతకుముందు 42% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికైనా సరే మాకు ఈ ప్రభుత్వం న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. రేపు 16వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ నందు తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఐఆర్ను ప్రకటించే విధంగా
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేస్తారు అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.